నియోజకవర్గ యొక్క ప్రజలకు వాళ్ళ తరపున ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము చేయబోతున్నటువంటి న్యాయ పోరాటానికి కానీ ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. నిన్న కేబినెట్ మీటింగ్ లో అన్నమయ్య జిల్లాని తీసివేస్తూ రాయచోటి హెడ్ క్వార్టర్స్ ను మారుస్తున్నాము అని చెప్పి ఉన్న పలంగా రాయచోటి హెడ్ క్వార్టర్స్ ను తీసేసాము అన్నటువంటిది కేబినెట్ లో అప్రూవ్ చేశాము. 31వ తేదీన రేపు గెజిట్ రూపంలో రిలీజ్ చేస్తాము. 1వ తేదీ అక్కడ జిల్లా కేంద్రము ఉండదు అని మాట్లాడారు. మాట్లాడుతూ గౌరవ మంత్రి గారు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి ఒక అవమాన రీతిలో ఒక నియోజకవర్గాన్ని కించపరిచే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాడు. మీరే ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు పార్లమెంటరీ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నప్పుడు ఆ రోజు సెంట్రలీ లొకేషన్గా రాయచోటి ఉన్నప్పుడు మరి మీరు మదనపల్లిని సపరేట్ చేస్తూ మీరు రాయచోటిని మీరు కార్నర్ చేస్తూ ఇటుపక్క విద్వేషాలు మీరు రెచ్చగొట్టి మళ్ళా ఏదో ఎవరు మీకు సపోర్ట్ లేరు, మీరు ఒంటరిగా మిగిలిపోయారు అన్నటువంటి హేళనగా రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గం.